పోతన భాగవతము కూర్మావతారము కాలకోట విషము పుట్టుట. అలా ఆలాహలం వ్యాపిస్తున్న సమయంలో చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈసుని దౌవారీకులడ్డ పడ్డదల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం శంభుజాసన ముఖ్యుల్గని ప్రాత్తరక్షణ కళా సంరంభునిన్ సంభునిన్. ఆ సమయములో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడేవాడు సుఖ ప్రదాత అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్ళారు. పరమశివుని మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నారు. కానీ వారిని తప్పుకోమని లోనికి ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకొని శరణు సిత్తగించు దయతో చూడు కాపాడు అంటూ మొరపెట్టుకున్నారు అని ఈ పద్య భావం. వారలు దీనత వచ్చుట గోరిమితో నెరిగి దక్షు కూతురు దానం పేరోలగమున నుండి దయారతుడై చంద్రచూడుడవసరమిచ్చెన్. అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్రశేఖరుని భూషణంగా ధరించే శంకరుడు చూశాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనమిచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు. అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవ వంద్య ఈ లోకములకెల్ల నీశ్వరుండవు నీవ బంధ మోక్షములకు ప్రభుడ నీవ ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతుము కుశలమతులు సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగు దీవ పరమ గుహ్యం వైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుడ నీవ శబ్దయోని నీవ జగదంతరాత్ముడవు నీవ ప్రాణమరయు నిఖిలములకు. ఓ పరమేశ్వర, పంచభూతాలకు ఆత్మ అయినవాడా, సర్వభూతాలకు అధినాథ, జీవులకు కారణమైన రూపమైన దేవా, ఓ దైవమా మహాదేవా, దేవతలకు వందనీయుడా, ఈ లోకాలు అన్నిటికీ ప్రభువు నీవే. సంసార బంధాలలో పడుట మోక్షము ఏది అనుగ్రహించాలన్న నీ వల్లనే సాధ్యం అవుతుంది. జ్ఞానులు ఆర్తులకు శరణ ఇచ్చేవాడు, ఆది గురువైన నిన్ను కోరి ప్రార్థిస్తారు.